నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ గుంటూరు పార్లమెంట్ నేతలతో సీఎం చంద్రబాబు భేటీ కొలిక్కిరాని సీట్ల కేటాయింపు సమావేశం రేపటికి వాయిదా పశ్చిమ నియోజకవర్గ నేతలతో ఎంపీ గల్లా సమావేశం ఎమ్మెల్యే మోదుగుల వైఖరిపై తెలుగు తమ్ముళ్ల ఆగ్రహం పలు స్కూల్స్ లో సైన్స్ ఎగ్జిబిషన్లు చిన్నారుల సృజనాత్మకతకు అద్దం పట్టిన ప్రదర్శనలు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో జిల్లాలో ఎన్నికల వేడి మరింత పెరిగింది. ఈ మేరకు అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టిన సీఎం చంద్రబాబు గుంటూరు పార్లమెంట్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎంపీ అభ్యర్థిగా గల్లా జయదేవ్తో పాటు తెనాలి నుంచి ఆలపాటి రాజా, పొన్నూరు నుంచి ధూళిపాల నరేంద్ర పేర్లను దాదాపు ఖరారు చేశారు. అయితే మిగిలిన గుంటూరు ఈస్ట్, వెస్ట్, పత్తిపాడు, మంగళగిరి, తాడికొండ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. 2019 సార్వత్రిక ఎన్నికలు మరెంతో దూరంలో లేకపోవడంతో అభ్యర్థుల ఎంపికపై ప్రధాన రాజకీయ పార్టీలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే కొందరి అభ్యర్థుల పేర్లను ప్రకటించగా మిగిలిన క్యాండిడేట్ల కోసం వేట కొనసాగుతోంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు ఆదివారం గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షా సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ పరిధిలోని ఎంపీ, ఎమ్మెల్యేల పనితీరు, సంక్షేమ పథకాల అమలు, ప్రజలలో సంతృప్తికర స్థాయి గురించి నేతలను అడిగి తెలుసుకున్నారు. అయితే ఇప్పటికే పలుమార్లు సర్వేలు చేయించుకున్న చంద్రబాబు అందరి జాతకాలను తన చేతిలో పెట్టుకుని అభ్యర్థుల ఎంపికను చేపడుతున్నారు. ప్రజలు, పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండరనే ఆరోపణలు గల్లా జయదేవ్పై ఉన్నప్పటికీ పార్లమెంట్లో ప్రధాని మోడీపై పోరాడిన తీరును పరిగణలోకి తీసుకుని టికెట్ విషయంలో ముఖ్యమంత్రి కొంత సానుకూలంగా ఉన్నారు. దీంతో గుంటూరు ఎంపీగా గల్లా పేరును మరోసారి ఫైనల్ చేశారు. అదేవిధంగా పనితీరు ఆధారంగా తెనాలి, పొన్నూరు అసెంబ్లీ స్థానాల నుంచి ప్రస్తుత ఎమ్మెల్యేలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ధూళిపాల నరేంద్రలను బరిలోకి దింపాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఎంపీ అభ్యర్థిగా గల్లా, తెనాలి ఎమ్మెల్యేగా ఆలపాటి, పొన్నూరు ఎమ్మెల్యేగా నరేంద్ర పేర్లను దాదాపుగా ప్రకటించారు. ఇదిలా ఉంటే ఇక గుంటూరు పార్లమెంట్ పరిధిలో మిగిలిన 5 అసెంబ్లీ స్థానాలపై చిక్కుముడులు వేయడం లేదు. కొందరు ఎమ్మెల్యేల పనితీరుపై సొంత పార్టీ నేతలే విమర్శలు చేస్తుండగా మరికొందరు ఇప్పటికే పార్టీని వీడిపోవడం జరిగింది. తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ కు టికెట్ ఇస్తే ఓడిస్తామని సాక్షాత్తు టీడీపీ నేతలే చంద్రబాబుకు తేల్చి చెప్పేశారు. కానీ తెనాలి శ్రావణ్ కుమార్ కు మరికొందరు నేతలు అండగా నిలవడంతో అభ్యర్థి ఎంపిక విషయం మరింత జటిలంగా మారింది. ఒకవేళ శ్రావణ్ కుమార్ ని తప్పిస్తే ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవర ప్రసాద్, మాజీ మంత్రి పుష్పరాజ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అదేవిధంగా పత్తిపాడు నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయినప్పటికీ టీడీపీలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా రావెల కిషోర్ బాబు జనసేనలో చేరడం జరిగిపోయింది. దీంతో పత్తిపాడు కథ గతంలో మాదిరి మళ్లీ మొదటికి వచ్చింది. స్థానికంగా సరైన నేతలు లేకపోవడంతో పొరుగు నుంచి అభ్యర్థులను బరిలోకి దింపేందుకు వేట సాగిస్తున్నారు. ఇందులో మాజీ జడ్పీ చైర్పర్సన్ కూచిపూడి విజయ, గతంలో పోటీ చేసి ఓడిపోయిన కందుకూరి వీరయ్య పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. దీనితో పాటు మంగళగిరిలో సైతం అభ్యర్థి ఎంపిక విషయం కత్తిమీద సాములా మారింది. చేనేత సామాజిక వర్గానికి టికెట్ కేటాయించాలన్న ఆలోచన ఉంది. ఇందులో భాగంగా మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవి, కాండ్రు కమల కుటుంబాలు ప్రముఖంగా పోటీ పడుతున్నాయి. అయితే రాజధాని సమీపంలోని నియోజకవర్గం కావడంతో మంత్రి లోకేష్ ను మంగళగిరి నుంచి పోటీ చేయించాలనే ఆలోచన కూడా చేస్తున్నారు. చేనేత వర్గాలను కాదని ఇతర సామాజిక వర్గాలను బరిలోకి దింపే అంశంపై టీడీపీ అధినేత తీవ్రస్థాయిలోనే కసరత్తు చేస్తున్నారు. ఇకపోతే గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపిక విషయంలో సైతం అదే సస్పెన్స్ కొనసాగుతోంది. తూర్పు నియోజకవర్గం నుంచి గత సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ముస్లిం సామాజిక వర్గానికి తప్పనిసరిగా సీటు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో సినీ నటుడు ఆలీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇందుకోసం ఆయన తూర్పు నియోజకవర్గంలో ఓటు హక్కు కోసం కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఇక మైనార్టీలలో షరీఫ్, షౌకత్ల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. అదేవిధంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తిరిగి 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయననే సంకేతాన్ని ఇప్పటికే ఇచ్చారు. దీంతో కొత్త క్యాండిడేట్ కోసం మళ్లీ వేట కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా కోవలమూడి రవీంద్ర, మన్నవ సుబ్బారావు, మన్నవ మోహన్ కృష్ణ, శరకాయల ఉమాశంకర్, చందు సాంబశివరావు ప్రముఖంగా పోటీ పడుతున్నారు. కానీ తూర్పు నియోజకవర్గం నుంచి సీటు కోల్పోయిన మద్దాలిగిరి వెస్ట్ టికెట్ ను సైతం ఆశిస్తున్నారు. మొత్తం మీద గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఇప్పటికే ఎంపీ, 2 ఎమ్మెల్యేల టికెట్లు ఖరారు కాగా మిగిలిన 5 అసెంబ్లీ స్థానాలపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక విషయంలో తొలిసారి నిర్వహించిన సమావేశంలో ఒక నిర్ణయానికి రాలేకపోయారు. దీంతో సోమవారం మరోసారి సమావేశం నిర్వహించి అభ్యర్థుల ఎంపికను చేపట్టనున్నారు. అధినేత మనసులో ఎవరి పేర్లు ఉన్నాయో, ఎవరికి టికెట్ వరించనుందో మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.
పశ్చిమ నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల సమావేశం ఈ రోజు జరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అనుసరిస్తున్న వైఖరిపై తెలుగు తమ్ముళ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ఓట్లను తొలగించేందుకు ప్రతిపక్షానికి చెందిన వారు కుట్రలు పన్నుతున్నారని, వారి పట్ల కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు గల్లా అరుణకుమారి కోరారు. ఎమ్మెల్యే మోదుగుల ఎంపీతో కలిసి పనిచేయకపోవడం దారుణమన్నారు. మరి ఇష్టమ్మా నువ్వేమన్నా చెప్పు చేస్తామని చెప్పి సీఎం గారు వాళ్ళందరూ కూడా చెప్పారు. అప్పుడు పశ్చిమ నియోజకవర్గానికి నిలబడమని నేను చెప్పాను. నువ్వైతే గట్టి నాయకుడిగా ఉంటావు, ఈ వెస్ట్ తీసుకొని ఇక్కడ నిలబడవు అని చెప్పాను. మీరు అడిగితే నేను తప్పకుండా నిలబడతానన్నాడు. నేను సీఎం గారికి వాళ్ళకందరూ కూడా చెప్పి అప్పుడు వెస్ట్ నియోజకవర్గానికి మరి ఆయన రావడం జరిగింది. ఆ ఎలక్షన్ కూడాను వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు కానీ వాళ్ళు కానీ ఎవరు వచ్చి ప్రచారం చేయలేదు. కానీ మా పాప రమ జయదేవు వాళ్ళ అక్క రమ ఆ ఎండలో కూడా అమెరికా నుంచి అప్పుడే ఎలక్షన్ కోసమే వచ్చింది. ప్రతి అపార్ట్మెంట్ ఎక్కి దిగి ప్రతి వీధి స్లంబులు అన్నీ కూడా తిరిగి అపార్ట్మెంట్లో లేడీస్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకునింది. ఎమ్మెల్యే మోదుగుల తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలకు ఉపయోగపడకపోగా పార్టీకి తీవ్ర నష్టాన్ని చేకూర్చారని బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. మోదుగుల పార్టీ ఎజెండాను పక్కన పెట్టి తన స్వంత ఎజెండాలో పనిచేసి కార్యకర్తలను ఇబ్బందులు పెట్టారన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో ఎంపీ గారి దగ్గరికి వెళ్తే కుదరదు, మంత్రి గారి దగ్గరికి వెళ్తే కుదరదు, ఎంపీ గారి వర్గంగా ఉండడానికి వీలేదు. అది నేను నిన్న వేణుగోపాల్ రెడ్డి వస్తాడేమో అని చెప్పి అనుకున్నా. చాలా క్లియర్గా నేనైతే మాత్రం క్లారిటీ తీసుకున్న తర్వాత మాట్లాడేవాడిని. నేను ఈ విషయం మీద 3 సంవత్సరాల నుంచి వివరిస్తా ఉన్నాను. నేను ఒక రాజకీయ నాయకుడిగా అందరినీ గౌరవించాల్సిన అవసరం మనకుంది. అందరి యొక్క అభిప్రాయం తీసుకోవాల్సిన అవసరం కూడా మనకుంది. అంతే తప్పితే నీ ఇంట్లో ఒక్కడుగా ఉన్నా కూడా, నీ చుట్టుపక్కల ఇద్దరు ముగ్గురున్నా కూడా నువ్వు ఎమ్మెల్యే కాదు కదా, కనీసం కార్పొరేట్ గా కూడా కాలేడు. ఈరోజు నేను చెప్తా ఉన్నా వేణుగోపాల్ రెడ్డి కూడా. ఎందుకంటే వేణుగోపాల్ రెడ్డితో పాటుగా మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటూ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా నేను మోసం చేశాడు. కార్యక్రమంలో టీడీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మతాలిగిరి, మిర్చియాడ్ మాజీ చైర్మన్ మన్ను సుబ్బారావు, ఎమ్మెల్సీ ఎస్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ విజయానికి కృషి చేయాలని గుంటూరు పార్లమెంట్ సభ్యులు గల్లా జయదేవ్ పిలుపునిచ్చారు. ఆదివారం పశ్చిమ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. పార్టీ నగర అధ్యక్షులు చెంతు సాంబశివరావు అధ్యక్షత వహించారు. ప్రధాని మోడీ హిట్లర్ లాగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. తనపై ప్రధాని దాడులు చేయించారని, అయినప్పటికీ తాను భయపడలేదన్నారు. ఏపీలో ఏదొక విధంగా టీడీపీని ఓడించేందుకు ప్రధాని కుట్రలు పన్నుతున్నారని, వీటిని తిప్పికొడతామన్నారు. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే తాను ఇష్టానుసారం వ్యవహరించడం సరైంది కాదన్నారు. పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకుముందు 2009 ఎలక్షన్ 2014 ఎలక్షన్ కంపేర్ చేస్తే 2009 ఎలక్షన్లో 55% పోలింగ్ వచ్చింది గుంటూరు వెస్ట్లో. లాస్ట్ టైం మీరందరూ కష్టపడి పనిచేసిన వల్ల అది 65%కి పెరిగింది. ఐ థింక్ మేబీ గుంటూరు వెస్ట్లో ఒక రికార్డ్ అని కూడా నేను అనుకుంటాను. మామూలుగా అర్బన్ ఏరియాస్లో ఎక్కువ పర్సెంటేజ్ రాదు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ బూత్ చూస్తే ఎప్పుడు 35-40% కన్నా దాటుదు. అందుకని మనం ఇప్పుడు 65% బాగుంటుందని అనుకోకుండా అది 75% ఒక టార్గెట్ పెట్టుకొని 75% పోలింగ్ తీసుకొని రావాలని ఒక టార్గెట్ పెట్టుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను. ఆర్టీసీ కాలనీ సెయింట్ లారెన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఈరోజు సైన్స్ ఎక్స్పో నిర్వహించారు. సృజనాత్మక శక్తియుక్తులతో చిన్నారులు ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఆర్జేడీ శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. శాస్త్ర, సాంకేతిక, అంతరిక్ష రంగాల్లో భారత్ ప్రగతిని చాటుతూ ఆర్టీసీ కాలనీ సెయింట్ లారెన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సైన్స్ ఎక్స్పో సాగింది. స్కూల్ డైరెక్టర్ మేకల రవీంద్రబాబు, ప్రిన్సిపల్ శేషరాణి ఆధ్వర్యాన చిన్నారులు రూపొందించిన ప్రాజెక్టు నమూనాలతో కూడిన ఎక్స్పోను ఆర్జేడీ శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఎక్స్పోలోని శాంతి కపోతం, ఉగ్రవాద అంతం, భారత వీర జవాన్ల త్యాగ చిత్రాలు, నక్షత్ర మండలం, బౌద్ధ స్తూపాలు, జిల్లా చరిత్ర, క్రికెటర్ల ఘనత చిత్రాలను వీక్షించి చిన్నారులను అభినందించారు. ఈరోజు స్థానిక లారెన్స్ స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సైన్స్ ఎగ్జిబిట్లో సుమారు 500 ఎగ్జిబిట్స్ విద్యార్థులు పార్టిసిపేట్ చేశారు. ఈరోజు విద్యార్థులను సైన్స్ పట్ల అభివృద్ధి పెంచడం చాలా అవసరం. మన ప్రభుత్వం కూడా ముఖ్యంగా విద్యార్థుల్లో ఎక్కువ మందిని శాస్త్రవేత్తలు తయారు చేయడం కోసం వారు స్కూల్ ఏజ్ నుంచే
అనేక రకాల ఎగ్జిబిషన్ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఈ పాఠశాల కూడా చాలా సంతోషకరమైన విషయం. ఎక్కువ మంది పిల్లలను ఈ ఎగ్జిబిట్స్ చూపెట్టి వారందరినీ సైన్స్ పట్ల అభిరుచి పెంపించే విధంగా, అంతేకాకుండా ముఖ్యంగా వివిధ తరగతుల్లో సైన్స్ సంబంధించిన లెసన్స్ కూడా ఈ ఎగ్జిబిట్స్ ఎక్కువ పరిచయించడం ద్వారా వాళ్ళు ఈజీగా రాయగలుగుతారు. తద్వారా విద్యార్థుల్లో సైన్స్ పట్ల అభిరుచి పెంపొందించడం జరుగుతుంది. అందువల్ల ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఈ పాఠశాల యజమాని వారిని కూడా నేను అభినందిస్తున్నాను. ఆయా ప్రాజెక్టుల అంశాలను, పని విధానాన్ని చిన్నారులు శాస్త్రీయంగా వివరించారు. అతిథులు ప్రశంసలను అందుకున్నారు. Stop here, stop means go to hospital, emergency, go to hospital. The moon takes about 29.5 days to complete a cycle through 8 phases. This is known as the lunar month. The moon takes about 27.3 days to complete a one revolution. This is known as the Sagittarian month. Thank you for giving this opportunity. నల్లచెరువులో ఈరోజు ఇంటింటికి జనసేన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తోట చంద్రశేఖర్ ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఇంటికి జనసేనను తీసుకెళ్లే ఉద్దేశంతో ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జనసేన కీలక పాత్ర పోషించనుందని ఆయన వెల్లడించారు. ప్రజల చెంతకు జనసేన పార్టీని చేరవేయటం, జనసేన పార్టీ సిద్ధాంతాలని అలానే మేనిఫెస్టోని ప్రజలకు తెలియచెప్పటం, అలానే ఇక్కడ ఈ వార్డులో ఉన్నటువంటి సమస్యలు, ప్రజల సమస్యల్ని తెలుసుకోవటం, వాళ్ళు జనసేన పార్టీ నుంచి వాళ్ళ అంచనాలు ఏంటి, వాళ్ళకి ఏం కావాలి అన్నది కూడా తెలుసుకోవటం ఈ జనయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రజల నుంచి చాలా మంచి స్పందన వస్తుంది. ఈ స్పందనే చూస్తుంటే జనసేన పార్టీ తప్పకుండా ఘన విజయం సాధిస్తుందని నాకు ఏమాత్రం అతిశయోక్తి అనిపించట్లేదు. పాఠశాలల్లో పెండింగ్లో ఉన్న మధ్యాహ్న భోజన పథక కార్మికుల వేతనాలను, బిల్లులను వెంటనే మంజూరు చేయాలని కార్మిక యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి శివకుమారి డిమాండ్ చేశారు. పాతగుంటూరు సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. గత సెప్టెంబర్ నుండి మధ్యాహ్న భోజనం పథక కార్మికులకు వేతనాలు, బిల్లులు అందక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికైనా చెల్లించకపోతే కమిషనర్కు పోస్టు కార్డుల ద్వారా, ధర్నాల ద్వారా ఆందోళనలు జరుపుతామని శివకుమారి హెచ్చరించారు. పెండింగ్ బిల్లులు, వేతనాలు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి, అట్లాగే రాజధాని ప్రాంతంలో 3 మండలాల్లో తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు అక్షయ పాత్ర వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళకి సంవత్సరం నుంచి కూడా జీతాలు రాని పరిస్థితి ఉంది. అట్లాగే మరి ప్రభుత్వం గ్యాస్ మీదే వండాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు కట్టెల మీద వండితే అంగీకరించిన పరిస్థితి. మరి గ్యాస్కి సబ్సిడీ లేనందువల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అందుకని సబ్సిడీ గ్యాస్ సరఫరా చేయాలని చెప్పేసి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళా కాన్ఫరెన్స్ జరిగింది. మహిళా అధికారులు ఉద్యోగ బాధ్యతలు, వ్యక్తిగత జీవితంలో మధ్య సమన్వయం చేసుకోవాలని ఎస్బీఐ జనరల్ మేనేజర్ బీవీఎస్కేటీ భాస్కర్ కోరారు. బ్యాంకులో ఖాతాదారులకు విస్తృతమైన సేవలను అందించడంలో మహిళా అధికారులు ముందున్నారని ఎస్బీఐ జనరల్ మేనేజర్ బీవీఎస్కేటీ భాస్కర్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మహిళా కాన్ఫరెన్స్ జరిగింది. సమాజంలో ఎస్బీఐ ఉద్యోగులకు ఎంతో గౌరవం లభిస్తుందన్నారు. టైం మేనేజ్మెంట్ ను అలవర్చుకోవాలని సూచించారు. సో టైం మేనేజ్మెంట్ గురించి ఇక్కడ కూడా ఈ 2 years బట్టి లాస్ట్ 2 years ఈ చైర్మన్ గారు వచ్చిన తర్వాత దగ్గర నుంచి వీఆర్ కంటిన్యూస్లీ డిస్కసింగ్ అబౌట్ దిస్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్. ఒకటి ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మేడం ఎంతైతే ఇప్పుడు చెప్పారో ద టైం మేనేజ్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్లోని స్పెసిఫికల్లీ మార్నింగ్ నుంచి కొంతమంది బ్రాంచ్ మేనేజర్స్ కూడా, ఈవెన్ లేడీ బ్రాంచ్ మేనేజర్స్, జెంట్స్ బ్రాంచ్ మేనేజర్స్, ఆర్ఎంస్, అప్ టు ద లెవెల్ ఆఫ్ ఎనీ ఎక్స్టెంట్ వాళ్ళు ఏమనుకుంటారంటే నైట్ నేను 9:30కి ఇంటికి వెళ్తేనే నేను ఈరోజు పనిచేసినట్టుగా అనుకుంటాను. కానీ 9:30కి వెళ్తే పనిచేసినట్టు కాదు. అంటే టైం మేనేజ్మెంట్ లేనట్టుగా లెక్క. బ్యాంక్ చెప్పిన పని ప్రకారం మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 7 వరకు మీరు కంటిన్యూస్గా చేస్తే, మీ ప్రొడక్టివిటీతో మీరు చేస్తే యూ కెన్ ఫినిష్ యువర్ వర్క్. కార్యక్రమంలో ప్రొఫెసర్ ఎన్ ఉమాజ్యోతి, ఎస్బీఐఓఏ అధ్యక్షులు కిషోర్ కుమార్, ప్రధాన కార్యదర్శి సూర్యకుమార్, ఏజీఎం అనురాధ, వసంతలక్ష్మి, నాగేంద్ర కుమార్, సత్యనారాయణ, డీజీఎం ప్రేమ్జీ తదితరులు పాల్గొన్నారు. ఏటి అగ్రహారం జీకేఆర్ పబ్లిక్ స్కూల్లో ఈరోజు 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా 10th ఎగ్జామ్స్ ప్రిపరేషన్ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ మైండ్స్ డైరెక్టర్ మట్టుపల్లి మోహన్, జీకేఆర్ స్కూల్ డైరెక్టర్ కొండారెడ్డి, జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రణాళిక ప్రకారం ప్రిపేర్ అవడం ద్వారా 10వ తరగతిలో మంచి మార్కులు సాధించగలరని ఈ సందర్భంగా అతిథులు తెలిపారు. టీడీపీఎస్ కాలేజ్ దగ్గర మేము స్టాఫ్ కి డ్యూటీ వేసాం. వాడు మిస్సింగ్, వాడు పాంప్లెట్ అక్కడ పక్కన ఉన్న టీ స్టాల్ దగ్గర అక్కడ పెట్టేసేసి జంప్ వాడు వెళ్ళిపోయాడు. డబ్బులు తీసుకోండి చేయట్లా, డిస్ట్రిబ్యూట్ చేయట్లా. పాంప్లెట్స్ అయితే వెళ్ళిపోయింది, ఉన్నాడు ఆ పర్సన్ అక్కడ, ఆ చేతితో పాంప్లెట్స్ కూడా అనేది బ్రోచర్స్ అనేది, బట్ అక్కడ టీ స్టాల్ దగ్గర పెట్టేసి డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు, డ్యూటీ చేయాల. మేము రౌండ్స్కి వెళ్ళాం, వెరిఫికేషన్ ఎక్కడ ఏం జరుగుతుంది ఏంటో. టీడీపీఎస్ కాలేజ్ దగ్గర పిల్లలు ఆల్రెడీ బయటకు వచ్చేస్తున్నారు, ఎగ్జామ్ అయిపోయింది. ఈడేమో మిస్సింగ్. పర్సన్ హూ సపోజ్ టు టేక్ కేర్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అక్కడ మిస్సింగ్. ఏం చేసామంటే ఆ పాంప్లెట్లు అక్కడే ఉన్నాయి టీ స్టాల్, ఎవరు అడగదా మావే పాంప్లెట్లు. మావేనా కూడా టీ స్టాల్ దగ్గర పెట్టినప్పుడు పర్మిషన్తో తీసుకోవాలి కదా, మావే బాబు అది ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు అని చెప్పి పర్మిషన్ తీసుకొని నా పాంప్లెట్స్ తీసుకొని పంచిపెట్టడం మొదలు పెట్టాను. అప్పటికి నేను CA క్వాలిఫైడ్ 2 years అయింది. నేను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. బయటికి మా ఎకనామిక్స్ మాస్టర్ వచ్చారు, ఇప్పటికి కూడా ఉన్నారు, ఆయన రిటైర్డ్, శ్యామలానగర్లో ఉంటారు ఆయన, EVN మాస్టర్, EVN అది వచ్చాడు. వీళ్ళతో పాంప్లెట్ పంచుతున్నాను. నేను వెంటనే చెప్పాను, గురుగారు దొంగతనం చేయడం తప్పు కానీ పాంప్లెట్ పంచడం తప్పే ఉంది సార్. బృందావన్ గార్డెన్స్ లో UCMAS పాఠశాలలో స్మైల్ డెంటల్ క్లినిక్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. దంతాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డాక్టర్లు అవగాహన కల్పించారు. నోటి అనారోగ్యం మన శరీరంలోని అనారోగ్యాన్ని సూచిస్తుందని స్మైల్ డెంటల్ క్లినిక్ చెందిన డాక్టర్ శివ పేర్కొన్నారు. UCMAS పాఠశాలలో స్మైల్ డెంటల్ క్లినిక్ ఆధ్వర్యంలో ఉచిత దంతవైద్య శిబిరాన్ని నిర్వహించారు. పంటి సమస్యలు ఉద్భవించినప్పుడు వెంటనే దంతవైద్యులను సంప్రదించాలని కోరారు. తాము అందజేసిన కార్డు ద్వారా డిస్కౌంట్తో వైద్యం పొందవచ్చని తెలిపారు. వారి రెగ్యులర్ అకాడమిక్స్తో పాటు ఇలాంటి క్యాంప్స్ జరగటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి కొంత నాలెడ్జ్ రావటం, వాళ్ళు చిన్నప్పటి నుంచే వాళ్ళ ఓరల్ హైజీన్ గురించి తెలుసుకోవటం అండ్ ఆ రకంగా వాళ్ళు వాళ్ళ హైజీన్ని కేర్ఫుల్గా చేసుకోవడం, ఇది యాక్చువల్గా మేము ఎంకరేజ్ చేస్తూ జరుగుతుంది. అండ్ అలాగే ఈ స్మైల్ గ్రూప్ వాళ్ళు కూడా చక్కగా ముందుకు వచ్చి వాళ్ళు ఇలాంటి అవగాహన సదస్సులు చేస్తున్నారు కాబట్టి మేము బాగా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. తర్వాత వారు ఫ్రీ స్క్రీనింగ్ క్యాంప్ కూడా కండక్ట్ చేస్తున్నారు. మేము చాలా స్వాగతిస్తున్నాం ఇలాంటి మూవ్ని. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ నాగేల సురేష్ తదితరులు పాల్గొన్నారు. అవగాహన సంస్థ కార్యాలయంలో ఆరోగ్య సభ జరిగింది. ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ P. విజయ న్యూరాలజీకి సంబంధించిన వ్యాధులు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. మద్యం, పొగ తాగడం వలన పక్షవాతం వచ్చే అవకాశం అధికంగా ఉంటుందని ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ P. విజయ అన్నారు. అవగాహన సంస్థ కార్యాలయంలో ఆరోగ్య సభ జరిగింది. పక్షవాతం వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించడం ద్వారా జబ్బును నయం చేయవచ్చన్నారు. ఇప్పుడు మనకి ఉన్న సమస్య, సమాజంలో ఉన్న సమస్య ఏంటంటే లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేది మెయిన్ సమస్య అయిపోయింది. ఇప్పుడు మీరు ఇంతమందిలో ఎవరు ఒబీస్ నాకు కనపడలా, మీ దాంట్లో మేబీ 1 or 2 కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నారు. తిరుపతి గారు అయితే ఫుల్ BMI కరెక్ట్ అలాగా. కానీ ఇప్పుడు మన పిల్లల్ని చూసారా, మీ మనవాళ్ళు, మీ మనవరాళ్ళు, మీరు ఇంకా ఏజే కదా, మనవాళ్ళు చూస్తే వాళ్ళు ఓవర్ వెయిట్, 10 ఏళ్ల నుంచి వాళ్ళు 5 kgs ఎక్కువ ఉంటున్నారు. 45వ డివిజన్లో వివిధ వర్గాలకు చెందిన ప్రజలు వైఎస్ఆర్సీపీలో చేరారు. పార్టీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరారని పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త చంద్రగిరి యేసురత్నం పేర్కొన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు అండగా వైఎస్ఆర్సీపీ నిలుస్తుందని ఆ పార్టీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త చంద్రగిరి యేసురత్నం పేర్కొన్నారు. ఆదివారం 45వ డివిజన్లో వివిధ వర్గాలకు చెందిన ప్రజలు వైఎస్ఆర్సీపీలో చేరారు. రానున్న ఎన్నికల్లో పార్టీని గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పారు. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నవరత్నాలు ప్రవేశపెట్టారో, పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు, SC, ST మైనారిటీలకు ఏదైతే ఫలాలు అందిస్తున్నాడో, సంక్షేమ పథకాలను ఏ విధంగా అయితే ఆయన రూపకల్పన చేశారో, ఈ సంక్షేమ పథకాలని వాళ్ళు ముగ్ధులై వాళ్ళంతా కూడా ఈ పార్టీలోకి వచ్చినట్లుగా వాళ్ళు తెలియపరుస్తున్నారు. లోక్సభ మాజీ స్పీకర్, దళిత నేత GMC బాలయోగి వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. సీఎం చంద్రబాబు బాలయోగి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారతదేశ చరిత్రలో దళితుడిని లోక్సభ స్పీకర్ని చేశామని గుర్తు చేశారు. లోక్సభ స్పీకర్గా ఉండి బాలయోగి రాష్ట్రాభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డారన్నారు. బాలయోగి స్మృతులు మా మనస్సులో పదిలంగా ఉంటాయని సీఎం చెప్పారు. సామాజిక సేవా రంగాల్లో విశేష కృషి చేసిన వారికి అందించే భారత శిరోమణి అవార్డుకు జాతీయ బీసీ సంఘం జిల్లా అధ్యక్షురాలు ముంజంపల్లి నాగరాజకుమారి ఎంపికయ్యారు.
ప్రముఖ హెల్త్ కేర్ ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సంస్థ 2 తెలుగు రాష్ట్రాల నుండి విద్య, వైద్యం, సామాజిక, సాహిత్య రంగాల్లో ప్రముఖులకు ఈ అవార్డులు అందజేస్తుందని నాగరాజ్ కుమారి పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున హైదరాబాద్లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో మాజీ గవర్నర్ రోసయ్య చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నట్లు ఆమె తెలిపారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. డీఈఓ గంగా భవానీ, సతీష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చిన్నారులను విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించేలా తీర్చిదిద్దుతున్న నారాయణ విద్యా సంస్థలను సంతోష్ అభినందించారు. ఈ సందర్భంగా పలు పోటీలలో గెలుపొందిన చిన్నారుల విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. అనంతరం చిన్నారులు చేసిన నృత్యాలు అలరించాయి. మంచిగా బ్రతకడానికి ఉపయోగపడుతుంది, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అలాగే ప్రతి విషయంలో కూడా అంటే ఒక కంపారిజన్ లో కానివ్వండి, ఒక జలసిలో కానివ్వండి, ఒక షేర్. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ మ్యామ్. ఫ్రమ్ పీపీపీ బ్రాంచ్ సంజిత ఫాతిమా ఫ్రమ్ నర్సరీ, ప్లీజ్ సెండ్ దెమ్ ఫాస్ట్. ఫ్రమ్ పట్టాపురం బ్రాంచ్ రితిషా. Come now, follow my lead. Come now, follow my lead. ఈ స్కూల్ పిల్లలంటే జనరల్గా మనం ఏమనుకుంటామంటే చదువు ఒకటే, లేకపోతే వేరే రకాలుగా ప్రాముఖ్యత ఉండదు అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. ఎటువంటిది కూడా ఇక్కడ లేదు. పిల్లలకి చదువుతో పాటు, ఎందుకంటే స్కూల్ పిల్లలు కాబట్టి చదువుతో పాటు అన్ని రంగాల్లో కూడా ఉండాలని ఈ యొక్క ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ నేను అబ్జర్వ్ చేసినట్లయితే ఏ ఒక్కటి మిస్ కాకుండా అన్ని ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా 1 by 1 వీళ్ళు కండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఇవ్వడం జరిగింది. కొన్ని ప్రైజెస్ నా చేతుల మీదుగా కూడా నేను ఇవ్వడం జరిగింది. చాలా క్యూట్గా, చాలా ఇంట్రెస్ట్గా, చాలా ఎనర్జెటిక్గా, చాలా పద్ధతిగా మొత్తం అన్ని రకాలుగా వాళ్ళు ఓవరాల్గా డెవలప్మెంట్ చేస్తూ ఓవరాల్గా ఆ యొక్క గ్రో అవ్వడానికి చిల్డ్రన్స్ ఏ విధంగా ఎటువంటి క్వాలిటీస్ కావాలో ఆ క్వాలిటీస్ అన్నీ కూడా ఈ యొక్క సంస్థల ద్వారా వీళ్ళు పెంపొందించడానికి నేను కళ్ళారా చూశాను. నిజంగా ఐ ఫీల్ వెరీ అప్రిషియేట్ దట్ నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ దట్ గ్రోయింగ్ ద చిల్డ్రన్స్ ఇన్ సచ్ ఎ మేనర్. విద్యార్థుల్ని, తల్లిదండ్రుల్ని, మా టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరినీ, డీన్స్ని, ఏఓస్ని, ప్రిన్సిపల్స్ని, ఏజీఎంస్కి అందరి సహకారంతో ఈరోజు చాలా అద్భుతంగా ఈ ప్రోగ్రామ్ సెలబ్రేట్ చేసుకుంటున్నామండి. దీనిలో భాగంగా మాకు ప్రముఖ ఐఐటి అనేటువంటి సతీష్ గారు వచ్చి మంచి సందేశం అందించి తల్లిదండ్రులకి, విద్యార్థులకి ఎంతో ఉత్సాహపరిచారు. బ్రాడీపేట ఎస్హెచ్ఓలో ఈరోజు ఫిజియోథెరపీ వైద్య అవగాహన శిబిరం నిర్వహించారు. ఎస్హెచ్ఓ అధ్యక్షులు డాక్టర్ శివకుమార్ ఆధ్వర్యాన జరిగిన కార్యక్రమానికి డాక్టర్ దేవకి హాజరయ్యారు. డయాబెటిస్ బాధితులు నిత్యం వ్యాయామం చేయాలని సూచించారు. నిపుణులైన ఫిజియోథెరపిస్టుల పర్యవేక్షణలో ఈ వ్యాయామం సాగించి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని డాక్టర్ దేవకి సూచించారు. హార్ట్ రేట్ ఇంప్రూవ్ అయ్యేది కూడా చూసుకోండి. హార్ట్ ఫంక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. హార్ట్ ఫంక్షన్ లేని ప్రతి ఒక్కళ్ళు కూడా పైన షుగర్ లెవెల్స్ ఉన్న ప్రతి ఒక్కరికి, బీపీ ఉన్న వాళ్ళందరికీ హార్ట్ ఫంక్షన్ కూడా యాక్టివ్గా ఉండాలి. అది లేనప్పుడు మనం తెలియకోకుండా నీరసం అయిపోతాం. షుగర్ ఉందని చెప్పి ఎవరు ఏం తినం, బీపీ ఉందని చెప్పేసి ఎవరు ఏం తినం. దానికి స్థానంలో ప్రతి ఒక్కటి తినండి. ఏ టైంలో ఏది తినాలో వాటిని ఇదిని చేంజ్ చేసుకోండి. ఎక్కువ తినే దగ్గర తక్కువ తినండి, తక్కువ తినే దగ్గర కొంచెం ఎక్కువ తినారనుకోండి, కాస్త ఎక్సర్సైజ్ చేయండి. ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి అనేది నేను చెప్తాను. ఐ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. హోల్స్ ఉంటాయి ఇక్కడ 1 2 3 4 5 6 ఈ హోల్స్ అన్ని చేస్తారు. కానీ ఫేషియల్ ఎక్సర్సైజెస్ మనం చేయలేం. వెస్ట్ ప్యారిస్ చర్చిలో ఈరోజు కోత పండుగ ఆరాధన పూర్వకంగా ఘనంగా జరిగింది. వెస్ట్ ప్యారిస్ చర్చ్ పాస్టర్ జేసుదానం, బిషప్ శాంతారావు, పాస్టర్ సునీల్ ఆధ్వర్యాన జరిగిన కార్యక్రమంలో ఆరాధకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రథమ ఫలములను కృతజ్ఞతాపూర్వకంగా క్రీస్తుకు అర్పించారు. క్రీస్తు నామస్మరణతో తరించారు. ఈ సందర్భంగా పాస్టర్లు మాట్లాడుతూ ఏటా ప్రథమార్థంలో జరిగే ప్రథమ ఫలములు పండగ యావత్ మానవాళికి క్రీస్తు అందించిన కానుకని వివరించారు. దీని విశిష్టత ఏమిటి అని జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారు కలిగిన ప్రతి పంటల్లో నుండి, ధాన్యాదుల్లో నుండి, లేదా ఫలముల్లో నుండి, కూరగాయల్లో నుండి, ప్రతి దానిలో నుండి, వారి కష్టార్జితంలో నుండి దేవునికి ఆ ప్రథమ ఫలములు అర్పించడం అనేది ఈ పంటల నుండి ప్రారంభించడం, దేవుని మందిరానికి తీసుకొని రావటం, అట్లాగే దేవునికి అర్పించడం ద్వారా దీనిని ప్రథమ ఫలముల పండుగ లేదా కృతజ్ఞతార్పణల పండుగని
ఆచరించడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ఈ వెస్ట్ ప్యారిష్లో కూడా చక్కగా అనేక మంది స్టాల్స్ ఏర్పాటు చేయటం, వారు ఎన్నో చక్కని ఆహార పదార్థాలు సిద్ధపరచడం, వాటిని విక్రయించడం, ఆ ధనాన్ని మందిరానికి ఇవ్వటం, ఇలా చక్కగా అందరూ సంతోషించడం, వీటి ద్వారా దేవుణ్ణి ఘనపరచడం. గుంటూరు నగర టీడీపీ అధ్యక్షులుగా డేగల ప్రభాకర్ రావు నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్సీ పార్టీ కేంద్ర కార్యక్రమాల కమిటీ కన్వీనర్ వివివి చౌదరి ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షులు సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు నియామకం జరిపినట్లు చౌదరి తెలిపారు. ప్రస్తుత కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించేలా డీజీపీ ఠాకూర్ పలు సంస్కరణలు చేపట్టారు. అందులో భాగంగా ఆధునిక సాంకేతికతతో కూడుకున్న 5 క్రైమ్ స్పాట్ వాహనాలను అర్బన్ జిల్లాకు కేటాయించారు. క్రైమ్ స్పాట్ వాహనాలు నేరం జరిగిన వెంటనే నేరస్థలానికి వెళ్లి దర్యాప్తు జరిపి ఆధారాలను వెలికి తీసేందుకు దోహదపడతాయని డీజీపీ తెలిపారు. రేపు మహాశివరాత్రి సందర్భంగా శివాలయాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అర్బన్ ఎస్పీ విజయారావు తెలిపారు. క్వారీ దేవస్థానం గుంటూరు తెనాలి రోడ్డు ప్రధాన రహదారి వెంటనే ఉండడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. అర్బన్ పరిధిలో 370 మంది సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు అర్బన్ ఎస్పీ తెలిపారు. టీడీపీ పశ్చిమ నియోజకవర్గ నేత కోవలమూడి నాని శ్రీనివాసరావుపేటలో పర్యటించారు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి నిరంతరం కృషి చేస్తున్న చంద్రబాబుకు మరోసారి ఓటు వేసి ముఖ్యమంత్రిని చేయాలని నాని సూచించారు. 21వ డివిజన్ ప్రెసిడెంట్ ఉప్పుతల సాంబశివరావు ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ పథకాలను వివరించారు. తొలుత నానికి డివిజన్ ప్రజలు ఘన స్వాగతం పలికారు. రేపటి నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు అర్బన్ జిల్లా పరిధిలో 30 పోలీస్ యాక్ట్ అమలు పరుస్తున్నట్లు అర్బన్ ఎస్పీ విజయరావు తెలిపారు. శాంతి భద్రతలతో పాటు ప్రజాశాంతికి భంగం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీసుల అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు, నిరాహార దీక్షలు చేయకూడదని తెలిపారు. 30 పోలీస్ యాక్ట్ను పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గుంటూరు పార్లమెంట్ నేతలతో సీఎం చంద్రబాబు భేటీ, కొలిక్కిరాని సీట్ల కేటాయింపు, సమావేశం రేపటికి వాయిదా. పశ్చిమ నియోజకవర్గ నేతలతో ఎంపీ గల్లా సమావేశం, ఎమ్మెల్యే మోదుగుల వైఖరిపై తెలుగు తమ్ముళ్ల ఆగ్రహం. పలు స్కూల్స్ లో సైన్స్ ఎగ్జిబిషన్లు, చిన్నారుల సృజనాత్మకతకు అద్దం పట్టిన ప్రదర్శనలు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.